సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్ట్ మారుతి గురించి అయితే మాట్లాడుకుందాము. సో నాకు మారుతి మీద అయితే చాలా కోపంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఓకే మారుతి బాగా తీసాడు అన్న ఇది కూడా ఉంది. అండ్ మీరు కనుక మూవీకి వెళ్ళే పని అయితే మీరు ఒక కాన్సన్ట్రేషన్తో మైండ్లో ఎలాంటి ఇరిటేషన్స్ లేకుండా ఎలాంటి ఇవి లేకుండా ఒక సైఫై మూవీ ఫ్యాంటసీ మూవీ చూస్తున్నా అన్న ఫీల్తో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని అయితే మూవీకి వెళ్ళండి, అప్పుడే మీకు ఎక్కుద్ది. అండ్ ఇంకా మూవీ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పాలి అంటే మూవీ అయితే నేను ఇంప్రెస్ అయ్యా, నాకు నచ్చింది. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే తెలుగులో ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ట్రై చేశారు. సో బేసిక్గా ఈ మూవీ మీకు ఎవ్వరికి నచ్చదు, చాలామందికి మినిమం డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో ఇంగ్లీష్ మూవీస్ వచ్చేసరికి క్రిస్టఫర్ నోలన్, స్టీఫెన్ కింగ్ల డైరెక్షన్లో వచ్చిన మూవీస్ చూసి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుద్ది. సో ఎందుకు అంటే ఇలాంటి మూవీస్ అన్నీ నేను చూశాను కాబట్టి ఆ క్లైమాక్స్కి నేను ఇంప్రెస్ అయ్యా. చాలామంది క్లైమాక్స్ అయితే అర్థం కాదు, వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. సో అదైతే అర్థం కాదు బేసిక్గా ఎవరికి. ఎలా చెప్పాలంటే అది మినిమం డిగ్రీ అయితే చేసి ఉండాలి. క్రిస్టఫర్ నోలన్ మూవీస్ అయితే మినిమం ఒకటి ఇన్స్పెక్షన్ అయినా చూసి ఉండాలి కనీసం. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అర్థమైంది. సో నాకైతే మూవీ నచ్చింది. అండ్ మారుతి మీద కోపం ఎందుకు వచ్చింది అంటే మెయిన్ సీన్ అదే ఓల్డ్ మ్యాన్ గెటప్ ఉంది కదా ప్రభాస్ది, సో అది లేపేశాడు. నాకు అదైతే డిస్సాటిస్ఫైడ్ అయ్యా నేను యాక్చువల్లీ అసలు ఆ సీన్ ఎందుకు వచ్చింది, ప్రభాస్ ఓల్డ్ మ్యాన్గా ఎలా మారాడు ఏంటి, ఇద్దరు ప్రభాస్లు ఉన్నారా అన్న వేలో నేను చాలా వరకు అయితే అసలు నేను మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజనే ఆ ఓల్డ్ లుక్ ప్రభాస్ అనమాట. సో అదే తీసేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్కి మారుతికి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్పాలంటే ఒక హాలీవుడ్ రేంజ్ క్లైమాక్స్ అయితే చూపించాడు. ఫస్ట్ అసలు రాజాసాబ్ స్టోరీ కాన్సెప్ట్ ఏదో చూసుకుందాం. రాజాసాబ్ తను తన నాయనమ్మతో ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో వాళ్ళ తాత గురించి సెర్చింగ్ కూడా చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే వాళ్ళ తాత ఒక చోట ఉన్నాడని చెప్పి తెలిసిద్ది. తను ఎత్తుక్కుంటా అయితే వెళ్తాడు. అలా వెళ్తా ఒక బంగ్లాలో అయితే స్ట్రక్ అయిపోతాడు. తను, హీరోయిన్స్ వీళ్ళంతా కూడా. ఆ తర్వాత ఏమైంది, అసలు వాళ్ళ తాతని ఎందుకు వెతుక్కుంటా పోతున్నాడు, వాళ్ళ తాత వీళ్ళని వదిలేసి ఎందుకు వెళ్ళాడు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు కనిపించాడు అన్నది ఇదంతా తెలియాలి అంటే మీరు మూవీ చూడాల్సిందే. అండ్ ఇంకా మూవీలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పాజిటివ్ పాయింట్స్. మూవీ మొత్తానికి మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ముగ్గురు చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసరికి ప్రభాస్ యాక్టింగ్ ఎలాగ తీసి పెట్టాడు. మారుతి తీసిన దానికి 200% అయితే ఇచ్చాడని చెప్పచ్చు. అండ్ ఒకనొక టైంలో అయితే ప్రభాస్ గారి యాక్టింగ్ కళ్ళల్లో కనపడింది. సో తన నట విశ్వరూపం అనేది చాలా బాగా చేశాడు ప్రభాస్ అయితే. సో ఈ విషయంలో డౌటే లేదు. అండ్ ఇంకా నెంబర్ 2 సంజయ్ దత్. ఈ మూవీకి ప్రభాస్ అంత ముఖ్యమో సంజయ్ దత్ కూడా అంతే ముఖ్యం. సో సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. తన యాక్టింగ్ కూడా ఎరగదీశాడు. అండ్ నెంబర్ 3 మాళవిక మోహన్. సో వీళ్ళిద్దరూ కాకుండా మూవీకి మెయిన్ అంటే తనే. ఇంకా సో వీళ్ళ ముగ్గురు గురించే పాజిటివ్ అంటే. అండ్ మూవీలో ఇంకో పాజిటివ్ గురించి చెప్పాలి అనుకుంటే ప్రభాస్ వాళ్ళ నానమ్మకి వేసిన జరీనా గారు. సో తను దేవరాలో ఎన్టీఆర్కి తల్లిగా కూడా చేశారు. సో తనైతే చాలా బాగా చేశారు ఈ మూవీలో అయితే. అండ్ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మూవీలో క్లైమాక్స్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈవెన్ హాలీవుడ్ మూవీ ఉన్నట్టుంది. సో ప్రభాస్ గారు అడిగారు కదా, నువ్వు పెన్తో రాసావా మిషన్ గన్తో రాసావా డార్లింగ్ అని. నిజంగా క్లైమాక్స్ అయితే అలాగే ఉంది. ఇంకా మూవీలో నెగిటివ్ పాయింట్స్కి వస్తే చాలా ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్. ఫస్ట్ థింగ్ వీక్ డైరెక్షన్. నిజం చెప్పాలంటే ఒక్క క్లైమాక్స్ తప్పనిచ్చి మిగిలిందంతా వీక్ డైరెక్షన్గా అనిపించింది. అండ్ సెకండ్ తమన్ బీజిఎం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. కానీ ఆ మ్యూజిక్ అనేది మాటల్ని డామినేట్ చేయకూడదు. సో మాటల కంటే ఎక్కువగా బీజిఎమే అనిపిస్తుంది, వాయిస్ అసలు అర్థం కావట్లే. అండ్ తర్వాత హైలైట్ చేసిన సీన్స్ మూవీలో లేపాడు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, నేను బాగా ఇంప్రెస్ అయిన సీన్ వచ్చేసరికి ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్. సో ఫస్ట్ లుక్కి అదే వదిలారు, ఫస్ట్ గ్లిమ్స్కి అదే చూపించారు, టీజర్లో అదే చూపించారు, ట్రైలర్లో అదే చూపించారు, రెండో ట్రైలర్లో అదే చూపించారు. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ అన్నట్టుగా చూపించి ఫైనల్గా సినిమాకి వెళ్తే అసలు దానికి సంబంధించింది ఏదీ లేదు అన్నట్టుగా చేసి పడేశారు. ఇప్పుడు సినిమాలో మీరు తీసేస్తారు, ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు దాన్ని హైలైట్ చేయకూడదు. ఒకసారి ఒక క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ వచ్చి ఈ క్యారెక్టర్ అందులో లేదంటే పక్కా డిసప్పాయింట్ అవుతారు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ థింగ్ వచ్చేసరికి హీరోయిన్స్. ఈ మూవీకి 3 హీరోయిన్స్ అవసరం లేదు.
ఈ మూవీలో కొంచెం క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ మాళవిక మోహన్ని పెట్టేసి మూవీ కంటిన్యూ చేస్తే సరిపోయింది. ముగ్గురు అనవసరం అసలు. అండ్ నెక్స్ట్ మేజర్ పాయింట్ వచ్చేసరికి ప్రభాస్ లాంటి హై కట్అవుట్ని పెట్టుకొని యాక్టింగ్ పరంగా పిండుకున్నారు కానీ మూవీ పరంగా సరిగా వాడుకోలేకపోవడం. ఇప్పుడు ప్రభాస్ గారిని పెట్టుకున్నారు, విఎఫ్ఎక్స్ షాట్స్ అవన్నీ కూడా బాగా తీశారు, అంతా బాగా తీసి అంతా చేసి సరిగా వాడుకోలేనట్టు అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వేలో అలా అలా వెళ్తుంది. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఆ ఇంట్లో బిగిన్ అయింది సెకండ్ హాఫ్లో. ఇప్పుడు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అన్నెసరీ సీన్స్ తీసేసి మెయిన్ సీన్స్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మారుతి గారు అన్నారు మూవీ దగ్గరగా 4.5 hours వచ్చింది, చాలా ట్రిమ్ చేసామని. నిజం చెప్పాలంటే మూవీలో అన్నెసరీ కామెడీ, అన్నెసరీ ఫైట్స్, అన్నెసరీ సాంగ్స్ ఉన్నాయి. అవి మొత్తాన్ని ట్రిమ్ చేసేసి మెయిన్ సీన్స్ పెట్టచ్చు. మెయిన్ సీన్సే లేపేసేసి అవన్నీ పెట్టారు. అదేంటో నాకైతే అర్థం కాల. సో వాళ్ళ నాయనమ్మ అండ్ ప్రభాస్ మధ్య బాండింగ్ గురించి నేను సపరేట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే పర్సనల్గా అయితే నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాయనమ్మకి నాకు బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. తను కూడా మర్చిపోయి అలా వెళ్ళిపోతూ ఉండిద్ది. సో అది నేను పర్సనల్గా అయితే కనెక్ట్ అయ్యాను. సో దీని గురించి ఇంకా డిస్కషన్ చేయాల్సింది చాలా ఉంది. అది ఇంకో వీడియోలో అయితే చేస్తాను. మీరు కనుక మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.